మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని వరద ముంచెత్తింది. పెద్ద చెరువు ఉప్పొంగడంతో గ్రామంలోకి వరద వచ్చింది. దీంతో రాత్రంతా ఇంటి పైకప్పులపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. రక్షించాలని బంధువులకు సాగర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. రాత్రి నుంచి సాయం కోసం ఇంటి పైకప్పుపై కూర్చొని ఎదురు చూస్తున్నారు బాధితులు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని వరద ముంచెత్తింది. పెద్ద చెరువు ఉప్పొంగడంతో గ్రామంలోకి వరద వచ్చింది. దీంతో రాత్రంతా ఇంటి పైకప్పుపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. రక్షించాలని బంధువులకు సాగర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. రాత్రి నుంచి సాయం కోసం ఇంటి పైకప్పుపై కూర్చొని ఎదురు చూస్తున్నారు బాధితులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జలమయంతో ఇబ్బంది పడుతున్నారు. వైరా మున్సిపాలిటీలోని నల్ల చెరువు పొంగిపొర్లుతోంది. వరద నీరంతా ఇందిరమ్మ కాలనీలోని ఇండ్లలోకి వచ్చి చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. రామాపురం ఎక్స్ రోడ్డు దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వరదతో హుజూర్ నగర్ బైపాస్ రోడ్డుపై నుంచి వెళ్తున్న లారీ పక్కకు ఒరిగింది. తమ్ముడు ఇవాళ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రం నియోజకవర్గ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ఏరియాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. బ్రిడ్జిల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెయిన్ ఎఫెక్ట్ తో పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు దన్నారం నుంచి వికారాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి. एकदम उड़ रही है नीलल అయినా జే లోడ్ వస్తుంది సార్ సీఎం సార్ ఏమైనా అంతరిస్తే బాగుండే. మాకు పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్ బాగానే. పత్తి, వరి, పసుపు, మక్కలు, కందులు అన్నీ సార్. తీరా విపరీతం వాగులు వచ్చినాయి సార్. ఇక్కడ బాగానే వచ్చినాయి సార్.
పంటలన్నీ మునిగిపోతున్నాయి. సీఎం సార్ అనుకరించుంటే బాగుండే మాకు. అందుకని సీఎం సార్ వేడుకుంటున్నాం సార్. మేము అందరం బాగా పడుతున్నాయి. ఆటోలు వస్తలేవు, బస్సులు వస్తలేవు, మనుషులకు అంతా ఇబ్బంది అయింది. ఎరాకడ పోకడం లేదు. చాలా ఘోరమైన పరిస్థితులు. పంటలు కూడా కొట్టుకోపోయింది సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకదాటిగా కురిసిన వర్షాలకి ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాలనీలన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. వాగు ఉప్పొంగడంతో కానాపురం, ప్రశాంతి నగర్, కల్లూరి నగర్, బండపాలెం దగ్గర వరద భారీగా వచ్చింది. చైతన్య నగర్, శ్రీరామ్ నగర్ లోని ఇండ్లన్నీ నీటి మునిగాయి. గోపాలపురం, ఎల్బీ నగర్ 2 దగ్గర గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. భయంకరం. కట్టవాగు తెగింది 100%.